అర టన్ను పుచ్చకాయలతో పాటు 600 మందికి మజ్జిగ పంపిణీ చేయడం అంటే అంత ఆషామాషి కాదు. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం మన నెల్లూరులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా జరిగింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏకమై ఒక మంచి కార్యక్రమం చేయడం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆషామాషి కాదు అని ఎందుకు అన్నాను అంటే, ఒక ప్లేస్ చూసి అక్కడ టెంట్ వేసి ఒక రైతు దగ్గర పుచ్చకాయలు కొని ఒక ఆటో మాట్లాడి ఫ్రూట్స్ లోడ్ చేసి పంపిణీ చేసే ప్రదేశానికి తీసుకొచ్చి మళ్ళీ పుచ్చకాయలను కట్ చేసి అలాగే మజ్జిగ నీట్గా కలుపుకొని చల్లగా క్యానుల్లో నింపుకొని మొత్తానికి 10 మందిని కలుపుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటేనే ప్రభావం చూపేవారు అని అర్థం. ఆ ప్రభావం అనేది మంచిగా ఉండాలని అటు వీడియోస్ పరంగా ఇటు సేవా కార్యక్రమాల పరంగా ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు మన నెల్లూరులోని ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ముందుకు వచ్చారు. మనతో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడమే మన ధ్యేయం. మనిషి కనిపించకపోయినా మంచి కనిపిస్తే చాలు అని ఎక్కడో దూరంగా ఉన్న మా తమ్ముడు అలా మన నెల్లూరులో పేజ్ అడ్మిన్ రోహిత్ కూడా సపోర్ట్ చేశాడు. ఇక ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. మరొకసారి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన మన నెల్లూరు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో మనం భవిష్యత్తులో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రీల్ని అయితే మీ సర్కిల్లోని ఇన్ఫ్లుయెన్సర్స్కే షేర్ చేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా కలిసికట్టుగా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన నెల్లూరు ఆల్రౌండర్ పేజ్ని ఫాలో చేయండి.